హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న వారాహి అమ్మవారి డే 1 బ్లాగ్ అయితే చూసారు కదా. ఈరోజు డే 2 యాజ్ యూజువల్ సాయంత్రం నేను మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ 9 రోజులు నేను సాయంత్రమే క్లీన్ చేసి ముగ్గేసేసుకుంటాను, ఎందుకంటే నాకు వర్క్ చేస్తాను కదా, అందుకని కుదరదు. ఈరోజైతే పూజ మా శ్రీవారిని చేయమని చెప్పాను. ఈరోజు నేను ఆల్మోస్ట్ రెడ్ కలర్ ఉండేటట్టు చూసుకున్నాను. మందారం పువ్వులు నిన్నైతే నాకు దొరకలేదు, అందుకని ఈరోజు మనం పెట్టుకుంటున్న దీపం ఏమంటే నారికేళ దీపం. మొదటి రోజు కామాక్షి అమ్మ దీపం పెట్టాను కదా, ఈరోజు నేను కొబ్బరికాయ ప్రిఫర్ చేశాను. పిండి దీపం, నిమ్మకాయ దీపం, ఉప్పు దీపం మనకి నచ్చింది పెట్టుకోవచ్చు. అమ్మవారికి రూల్స్ చాలా ఉంటాయి. అయితే వీటన్నిటినీ మనం శాంతింప చేయాలంటే అమ్మవారిది 12 నామాలు ఉంటాయి. 12 నామాలు మనం చదువుకుంటే 24 అవర్స్లో ఏదో ఒక మంచి రిజల్ట్ అనేది మనకి స్పాంటేనియస్ రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. 12 నామాలు చెప్పుకొని వారాహి అమ్మవారి ముద్ర వేసుకుని మీరు నర్పవి నర్పవి ఇలా నర్పవి అనే శ్లోకాన్ని 27 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ, మీకు అది కూడా కుదరకపోతే భక్తి శ్రద్ధలతో 3 టైమ్స్ కానీ 1 టైం కానీ బాగా మొక్కండి. అమ్మవారు వెంటనే కరుణిస్తారు. నేనైతే ఇది 3rd ఇయర్ నేను చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు చేస్తున్నారు ఈ ఇయర్. ఇంకా రిజల్ట్ మనకేదో ఒక రూపంలో అమ్మవారి తోడైతే ఉంటుంది, అది మాత్రం చెప్పగలుగుతాను. ఈరోజు అమ్మవారికి నేను నైవేద్యము వడ, బెల్లం పొంగలి, దానిమ్మ, పానకం సమర్పించుకున్నాను. ధూపం అయితే వేసేసాను. ధూపం వేసేసి అమ్మవారికి మొక్కేసుకున్నాను. నర్పవి నర్పవి ఇలా నర్పవి నేనైతే ఒక 3 టైమ్స్ చెప్పుకున్నాను, నేను మా సారు. 12 నామాలను అయితే మిస్ అవ్వకండి. ఇలా ధూపం అంతా వేసేసుకుని ఫైనల్గా అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసి పూజ అయితే ముగించేశాను. నేనైతే పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు లైట్స్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే అమ్మవారికి చీకటి అంటేనే ఇష్టము, వారాహి అమ్మవారికి. అందుకని ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.